ఇందు మూలంగా 50 మంది తెలుగు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, తిరుమల లడ్డు ప్రసాదంపై జరుగుతున్న ప్రచారం ఇది భక్తిపై జరుగుతున్న దాడా లేక రాజకీయ కుట్ర? లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు, స్వామీజీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న విష ప్రచారమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి లడ్డూపై ఇలాంటి నిందలు వేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. సిట్ విచారణలో నెయ్యి కల్తీ కాలేదని తేలినా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని హిందూ సంఘాల ప్రశ్న. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇంతటి నీచమైన ఆరోపణలకు దిగుతున్నారని హిందూ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ జ్యోతిస్వామి మాట్లాడుతూ ఈ పాలనలో హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇది పక్కా రాజకీయ కుట్ర అని తేల్చి చెప్పారు. విజయవాడలో సమావేశమైన పీఠాధిపతులు దీనిపై ఒక బ్రోచర్ ను కూడా విడుదల చేసి నిరసన తెలిపారు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని రాజకీయాల కోసం వాడడం సరికాదన్నది వీరి వాదన. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.